బులెటిన్ లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మాచర్లలో 6 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటనతో కలకలం రేగుతోంది. వెంకటేశ్వర నాయక్ కుమారుడు ఆడుకుంటూ ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన బాబు తల్లిదండ్రులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి మండలం కండ్లకుంట మోడల్ స్కూల్ మాస్టర్ వెంకటేశ్వర నాయక్ ఏడాది కాలంగా మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు సాయి సాత్విక్ అలియాస్ సిద్ధు గత సోమవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు చెందుతున్నారు. బాబు ఎవరికి కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పట్టణ ఎస్ఐ జగదీష్ దర్యాప్తు చేపట్టారు. మాచర్ల రైల్వే స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు సిద్ధు ఓ యువకుడితో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మాచర్ల ప్యాసింజర్ దిగిన గుర్తు తెలియని యువకుడు బాలుని భుజాన ఎక్కించుకొని అరండల్పేట గేటు వైపు రావడం కనిపించిందని పోలీసులు తెలిపారు. కాగా బాలుని ఎత్తుకొని వస్తున్న వ్యక్తిని బాబు పేరెంట్స్ గుర్తించలేకపోయారు. దీంతో బాబు కిడ్నాప్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక సాయి సాత్విక్ కిడ్నాప్ కి సంబంధించి సాయి సాత్విక్ తల్లి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. సరోజ గారు, చెప్పండి. ఎప్పటి నుంచి మీ అబ్బాయి కనిపించట్లేదు? అసలు మీ అబ్బాయి కిడ్నాప్ కి గురవడం వెనక మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మాకు అనుమానాలు ఏమీ లేవండి. అసలు మేము కూడా కొత్తగా వచ్చామండి. మేము వచ్చి 9 months అవుతుందండి. మేము మాచర్ల, అంతకుముందు మేము ఒంగోలులో ఉన్నాము. మా వారు మోడల్ స్కూల్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్ అండి. ఇక్కడ ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. అంటే మాకు మా బంధువులకి మాకు చాలా లాంగ్ గా ఉంది, రావడానికి ఇబ్బందిగా ఉందని మేము అటు వెళ్ళామండి. ఓకే, 4 years అయింది. అటు నుంచి మేము ఇటు వచ్చి ఆగస్ట్ లో వచ్చామండి. అయితే మాకు చుట్టుపక్కల ఎవరు కూడా తెలియదండి. రీసెంట్ కింద పిల్లలు కొంచెం పరిచయం అయ్యారని ఒక 1 month నుంచే వాళ్ళతో ఆడుకోవడము ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. ఆ ఉద్దేశంతోనే ఆడుకుంటారని నేను కిందకు పంపించానండి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉందండి మా ఇంటి ముందు. ఓకే, ఆ స్కూల్ లోపలికి వెళ్ళి ఫ్లవర్స్ కొద్దాం, ఆల్రెడీ దానికి గేట్ వేసిందండి, లాక్ వేసింది. అయితే కొంచెం ఆ గేట్ కి కొంచెం అబ్బాయి పట్టేంత సందు ఉంది. అందులో నుంచి లోపలికి వెళ్ళాడు బాబు ఫ్లవర్స్ కోసం అని. ఓకే, అటువైపు వెనక వైపు వెళ్ళిపోయారండి. అటు వెనక వైపు వెళ్ళారు. వెనక వైపు నుంచి వాళ్ళు వచ్చి ఆ బాబుని తీసుకెళ్లిపోయారు. 2 బాబులు వెళ్ళారు. అయితే వేరే అబ్బాయి ఏమో ఇటు పరిగెత్తుకొచ్చేసాడండి. వాళ్ళు మా బాబుని పట్టుకొని వాళ్ళు అటు తీసుకెళ్లిపోయారండి. ఓకే, అయితే ఈ విషయం మీకు వెంటనే చెప్పారా అండి? అటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు? ఇది 4:15కు అట్లా జరిగిందండి. ఆ బాబు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు, ఇంకా ఆ బాబుతో ఆడే పిల్లలు, మా పాప 10 years అండి. ఈ గేట్ కి యువతలే ఉంది. ఇంకా 2-3 ఇక్కడ పిల్లలే ఉన్నారు. వీళ్ళందరూ వెనకాల వైపు వెళ్లి పరిగెత్తుకుంటా వెతికారు. 1/2 hour తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పారండి. ఓకే, అయితే ఇప్పుడు మనకు సీసీటీవీ ఫుటేజ్ లో ఒక వ్యక్తి మీ బాబుని తీసుకెళ్తున్నట్టుగా మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తిని మీరు ఇంతకు ముందు ఎక్కడన్నా చూసారా? గుర్తుపెట్టే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదండి, అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదండి నిజంగా. అసలు అట్లా ఆ వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు. అసలు మా రిలేటివ్స్ లో కూడా ఎవరు లేరండి. అయితే రీసెంట్ గానే మీరు కూడా ఇప్పుడున్న ఏరియాకి వచ్చామని అంటున్నారు. మరి ఈ వ్యక్తిని మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసారా? మీరు వాళ్ళని ఎంక్వైరీ చేశారా? చేసామండి. అసలు వాళ్ళు కూడా చూడలేదు అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు, ఇటువైపు కాదు అని అంటున్నారండి. మరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఏమంటున్నారండి? పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. ఓకే, అయితే మీ కుటుంబ సభ్యులు ఎవరితో అన్నా మీకు అనుమానాలు ఏమైనా వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయా? లేదండి, మాకు ఎటువంటి అనుమానాలు లేవండి. రైట్, అసలు మాకు ఎవరితో తగులే. మేము హాలిడేస్ ఇస్తే 1 or 2 days మేము అక్కడ ఉండేది. అంతకంటే ఎక్కువ కూడా ఉండము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 days, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 days అట్లా ఉండి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతామండి. మా ఏరియాకి మేము వెళ్ళిపోతాము. ఓకే, మేము ఉండే ఇళ్ళకి. అంతేగాని ఎవరితోనూ మాకు తగులు లేవు, గొడవలు లేవు. ఆస్తి తగాదాలు కూడా మాకు ఏమి లేవండి. మేము ఇంకా ఆస్తులు పంచుకోలేదు. మా మరిది మేమంతా కలిసే ఉన్నాము. మాకు ఆస్తి తగాదాలు కూడా ఏమి లేవండి. అయితే సాయి సాత్విక్ ని కనిపెట్టడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీతో ఏం చెప్పారు? 2 days లో చేరిస్తాము అని అంటున్నారండి. సాయంత్రం కల్లా మీ బాబుని ఒడికి చేరుస్తామని అంటున్నారండి. అదే ఆశతో ఉంటున్నాం.
ఓకే. సరోజ గారు, సాయి సాత్విక్ క్షేమంగా మీ దగ్గరికి చేరుకోవాలని 10 టీవీ కూడా ఆశిస్తోందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మన ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణు. మహేశ్వరి గుంటూరు జిల్లాలో కలకలం రేపినటువంటి సంఘటన బాలుడు 6 ఏళ్ల బాలుడు సాయి సాత్విక్ కిడ్నాప్ గురైనటువంటి అంశం పైన పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇదైతే మాచర్లలో ఉన్నటువంటి నెహ్రూ నగర్ లో ఆడుకుంటూ ఉన్నటువంటి ఇద్దరు బాలుల పైన కూడా కన్నేసినటువంటి అగంతకులు వాళ్ళు కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా, అంటే ఇది నిన్నటి వరకు కూడా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అనుకున్నారు. కానీ ప్రస్తుతం బాలుడి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి, స్థానికులు చెప్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే కనుక అక్కడ ఆడుకునేటటువంటి ముగ్గురు బాలలను కిడ్నాప్ చేసేటటువంటి యత్నంలో భాగంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ అపరిచిత వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరించారనేటటువంటి తెలుస్తోంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బాలులను పట్టుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఒక బాలుడు తప్పించుకోవటం జరిగింది. సాయి సాత్విక్ వాళ్లకు దొరకటంతో అక్కడ నుంచి ఉటాహుటీన కిడ్నాప్ చేసి అతన్ని తీసుకొని గుంటూరు వచ్చినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే కిడ్నాపర్ అపరిచిత వ్యక్తి అయినటువంటి కిడ్నాపర్ గుంటూరు రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కూడా సాయి సాత్విక్ ను కిడ్నాప్ చేసి, అంటే అతను ఏడుస్తూ అల్లరి భయాందోళనతో అరుస్తున్న నేపథ్యంలో అతను 2 చేతులను కూడా పట్టుకొని భుజాల పైన తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూసినటువంటి క్రమంలో, చాకచక్యంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తూ అతను పట్టుకునేటటువంటి క్రమంలో గత 24 గంటల నుంచి కూడా 6 బృందాలు ఎస్పీ రాజశేఖర్ బాబును ఏదైతే బాధిత తల్లిదండ్రులు కలిసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళను ఓదార్చే క్రమంలో బాలుడిని డెఫినెట్ గా కూడా 1-2 రోజుల్లో పట్టుకొని అప్పగిస్తాము, నిందితుడిని పట్టుకొని బాలుడిని అప్పగిస్తామనే హామీ అయితే పోలీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎస్పీ రాజశేఖర్ బాబు 6 టీంలను ఈ యొక్క కిడ్నాపర్ ను పట్టుకునేందుకు గాలించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ తరహా గుంటూరు జిల్లాలో చిన్నారులను బాలులను బాలలను కిడ్నాప్ చేసేటటువంటి క్రమంతో పాటు శిశువులను కూడా గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరించినటువంటి ఘటనలు కూడా ఉన్న పరిస్థితుల్లో వీటిపైన సీరియస్ గా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. ఎట్టకేలకు ఈ రోజు 6 బృందాలు గాలిస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా నిందితుడిని పట్టుకొని సేఫ్ గా సాయి సాత్విక్ ను తల్లిదండ్రులకు చేరుస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.